కాలమంతా కాచి కాపాడి ఈ 2026 సంవత్సరము ఏప్రిల్ నెలంతా కాచి కాపాడి మే నెలలో మొట్టమొదటి ఆదివారం తిరిగి క్రీస్తు యొక్క సహవాసంలో చేరి ఆయన స్తుతించి కీర్తించి కొనియాడే భాగ్యం ఇచ్చిన దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ అంతవరకు నమ్మకముగా కొనసాగుతూ దేవుడి ఉభయ నిత్య జీవాన్ని పొందుకోవటానికి మానవులుగా క్రీస్తుని కలిగి క్రీస్తు బిడ్డలుగా జీవిస్తున్న వారికి ఆయన ఎంతగానో మరి ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి పంపించి మన పాపనిమిత్తమై మన అపరాధనిమిత్తమై ఆయన శిలువలో మరణించి మన శిక్షాభారం అంతా క్రీస్తు ద్వారా మనకి విడుదల కలుగజేసి ఆయన జ్యేష్ఠునట్లు అనేకమైన మనము ఆయన కుమారులుగా ఉండాలని తండ్రి అయిన దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన కుమారుడుగా ఆయన బిడ్డలంగా మనం ఉంటూ ఆయన జ్యేష్ఠుడిగా ఉండాలంటే మనం ఏమై ఉండాలి? క్రీస్తు యొక్క స్వరూపంలో ప్రార్థించినప్పుడే ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉంటాము. యేసుక్రీస్తు అప్పుడు జ్యేష్ఠుడు అవుతాడు. ఎవరు ఆయన స్వరూపం లేదనుకోండి ఏమవుతాము? ఏకైక కుమారుడు జ్యేష్ఠుడు కాదు, ఒక్క కుమారుడే అవుతాడు. మనం అనేక మంది కుమారులుగా కుమార్తెలుగా చేర్చబడ్డప్పుడే యేసుక్రీస్తు జ్యేష్ఠుడిగా ఉంటాడు. కనుక ఆయన జ్యేష్ఠుడిగా ఉండాలంటే ఆయన బిడ్డలంగా మనము కూడా ఎలా ఉండాలి? దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం చేర్చబడాలి. అలా ఉండాలంటే యేసుక్రీస్తు మనకి తెలియజేసిన ప్రకారంగా ఈ లోకంలో మనం జీవించినంత కాలము క్రీస్తు యొక్క స్వరూపం మనకు రావాలంటే మనం ఏమై ఉండాలి? కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి మనం కొన్ని వారాల నుంచి మనం యేసుక్రీస్తు యొక్క స్వరూపంలో ఉన్న లక్షణాలను లేకపోతే ఆ అవయవాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:23 ప్రకారంగా 1 కొరింథీ 15:27 ప్రకారంగా క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండగా ఆయన శరీరంలో అవయవమై మనం ఉన్నాము. కనుక అవయవంగా ఉన్న మనము క్రీస్తు యొక్క స్వరూపం వరకు మనం ఎలా ప్రవర్తించాలో దేవుని వాక్యం ద్వారా ఒకటి మనం నేర్చుకుంటూ వస్తున్నాము. ఈరోజు నాలుక గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఎందుకంటే నాలుక చాలా ప్రాముఖ్యమైనది. శరీర అవయవములో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నాలుక. అన్నిటికన్నా చిన్నది నాలుక. అన్నిటికన్నా తేలికగా తిరిగేది నాలుక. ఎందుకంటే నరము ఇది. ప్రతి అవయవానికి నరం ఉన్నాయి, కానీ నాలుక నరము కనుక దాన్ని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. అందుకే సామెతల 18వ అధ్యాయంలో అంటున్నాడు, జీవమరణములో నాలుక వశములో ఉన్నవి. కనుక దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకరోజు ఒక జాలరి కాలవదిని కూర్చొని చేపలు పట్టుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ త్రోవలో పోతున్న స్త్రీ ఆ జాలరి యొక్క గాలానికి కూడా ఆ చేపలను చూసి ఆ స్త్రీ అంటుంది, ఎందుకయ్యా ఆ చిన్న పిల్లని నువ్వు పట్టావంటే ఆ జాలరి సమాధానం చెబుతున్నాడు, అది నోరు తెలుసుకొని ఉండకపోతే నేను నా గాలానికి గురి కాకపోయేది. ఏమిటంట? నోరు తెలుసుకొని ఉండకపోయినట్లయితే ఆ యొక్క శాప యొక్క ప్రాణము పోకపోయేది, ఆ గాలానికి గురికి కాకపోయేది. కారణం ఏమిటి? నోరు తెలుసుకొని ఉండటం బట్టే కేవలము. కనుక దాన్ని బట్టి మనం గమనించవలసింది ఏంటంటే నాలుగు విషయంలో చాలా జాగ్రత్తగా మనము భద్రంగా కాపాడుకోవాలి. భద్రంగా కాపాడుకున్నప్పుడు మనం ఆత్మీయంగా నిత్యము ఆనందించగలుగుతాము. కనుక మనం గమనించవలసింది ఏంటంటే నాలుగు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్త విషయంలో కన్నా నాలుక ప్రాముఖ్యమైనది. ఎటువంటిదంటే నాలుక 73వ కీర్తన 9వ వచనం ప్రకారంగా భూసంచారం చేయు నాలుక ఏం చేసింది? ఇక్కడే కూర్చుంటుంది, నాలుక అక్కడికి పోతాండి. భూసంచారం మన వీధి కాదు,
మన ఇంటి పక్కన కాదు, మన జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, ప్రపంచమంతా వచ్చింది. ఎక్కడున్నా ఇక్కడ ఉన్నాయి. కనుక నాలుగు విషయంలో చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ఎంత తిరిగి వచ్చిందో అంత నష్టం ఉంటుంది. ఆ నాలుగు ఎంత తిరిగిందంటే అంత నష్టము, అంత అపాయం ఉంటుంది, అంత ప్రమాదం ఉంటుంది, అంత కష్టం ఉంటుంది, అంత బాధ కలగజేసింది. కనుక నాలుగు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మన ఆత్మీయ జీవితంలో నిత్యము బలపడుతూ ఉంటాం. ఇంకా మనం గమనించినట్లయితే 138వ కీర్తన 6వ వచనంలో కొండెములాడే నాలుక. ఎటువంటి నాలుక అంటే మనిషి యొక్క నాలుక, కొండెములాడే నాలుక. ఈ నాలుక వల్ల మనిషి జీవితము ఎంతగానంటే మనం ఏదైతే ఇతరులకి మనకు హాని కలగాలని మనం మాట్లాడుతున్నామో అదే మనకి కలిగింది. అబ్రాహాముతో దేవుడు చెప్పాడు, నువ్వు దీవిస్తే దీవించబడతాడు, శపిస్తే శపించబడతాడు. అదే విషయంలో బిలాము కూడా దీవించవలసిన వాడు శపించడానికి వెళ్ళాడు, ఆయన కూడా శపించబడ్డాడు. నీ నాలుక నుంచి వచ్చే ప్రతిదీ అది నీకే కలిగిద్దని క్రైస్తవులంగా క్రీస్తుని వెంబడిస్తున్న మనము గ్రహించాలి. జీవమరణము నాలుక వశంలో ఉన్నాయి కనుక నాలుకల వల్లనే నువ్వు జీవిస్తావు, మరణిస్తావు. నీ నాలుక వల్లనే దీవించబడతావు, శపించబడతావు. నీ నోటి మాట వల్లే నీవు ఆశీర్వదించబడతావు, శాపగ్రస్తుడవుతావు. కనుక నీ నోటిని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. నోటి మాట వల్ల నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు, అనారోగ్యవంతుడిగా ఉంటావు. కనుక మన జీవితంలో చాలా జాగ్రత్తగా మనం పరిశీలించి నాలుకని, మన నోటిని భద్రంగా కాపాడుకోవాలి. యాకోబు రాసిన పత్రికలో మనము 3వ అధ్యాయంలో మనం గమనిస్తే ఒక 3 విషయాలు తెలియజేశాడు. మొట్టమొదటి మనం గమనించినట్లయితే నాలుక యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ఒక గుర్రం పైన నువ్వు సవారీ చేస్తూ నువ్వు చేరవలసిన గమ్యం చాలి, క్షేమంగా చేరాలి, సురక్షితంగా నువ్వు నిలబడాలి, చేరి అక్కడంటే కళ్ళెం పెట్టాలి గుర్రాన్ని. నీ జీవితంలో నువ్వు సురక్షితంగా ఉండి మంచి స్థాయిలో నువ్వు నిలబడాలంటే నీ నోటికి ఏం పెట్టుకోవాలి? కళ్ళెం పెట్టుకోవాలి. గుర్రం సాధనలో ఉండి పనుకున్న స్థలానికి స్వారీ చేస్తూ వెళ్ళాలి అంటే నీ నేలకు నీకు స్వాధీనంలో ఉండాలి. అదే ప్రకారంగా నీ జీవితంలో నీవు నిలబడాలి అంటే మంచి స్థాయిలో ఉంచి మంచిగా నిలబడాలి, సజావుగా నీ జీవితం కొనసాగించాలి, నడవాలి, ఉన్న స్థాయిలో నువ్వు నిలబడాలంటే నువ్వు ఏం చేయాలి? నీ యొక్క నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. రెండోది మనం గమనించినట్లయితే లోకంలో కూడా సామెత ఉంది, సంసారాన్ని ఏదొచ్చు కానీ సముద్రాన్ని వేదొచ్చు కానీ సంసారాన్ని వేదలేమన్నాము. అయితే అట్టి సముద్రాన్ని వేదటానికి ఓడ ప్రయాణం పెడుతున్నప్పుడు అంత పెద్ద ఓడ కూడా తన గమ్య స్థానానికి చేరటానికి తన అనుకున్న రీతిగా క్షేమంగా నెమ్మదిగా గమ్య స్థానం చేరాలంటే దానికి సుక్కాని అవసరం చిన్నదే. ఆ సుక్కాని వల్ల ఆ పెద్ద ఓడను కూడా దిశానిర్దేశం చేసి తన అనుకున్న గమ్యాన్ని చేరటానికి అంత పెద్ద ఓడను కూడా చిన్న సుఖానితో నడిపిస్తూ ఉంటాము. క్రైస్తవ జీవితంలో కూడా నీ కుటుంబము మంచిగా గమ్యమో పరలోక రాజ్యం చేరాలి అంటే నీ నోటికి ఏం చేయాలి? భద్రంగా ఆ సుఖాన్ని ఎలా తిప్పిద్దో నీ జీవితాన్ని, కుటుంబాన్ని తిప్పేసి నాలుక. ఎటు పోమంటే ఎటు తిప్పమంటే తిప్పి సుఖాన్ని. అంత పెద్ద ఓడ కూడా ఈ సర్వ శరీరాన్ని కూడా నరకానికి నడిపించాలన్నా, జీవానికి నడిపించాలన్నా, మంచి మార్గంలో నడిపించాలన్నా, నీ కుటుంబాన్ని కూడా మంచిగా జీవితంలో తీసుకెళ్లాలన్నా నీ నేలకే. ఎటు తిప్పాలన్నా అటు
చెప్పేది. కనుక నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సంసార కుటుంబం అంతా క్షేమంగా నెమ్మదిగా గమ్యం చేరాలి అంటే, సమాధానంగా వర్తిల్లాలంటే నీ నోటి మాట వల్లే చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడే నోటి మాట వల్ల ఆ యొక్క కుటుంబం గమ్యము చేర్చబడ్డది, లేకపోతే గమ్యము చేర్చబడలేము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడోది ఏమిటండి? మూడోది ఏమిటి? అగ్ని. 3వ అధ్యాయం యాకోబు పత్రికలో చెబుతున్నాడు, 2వ వచనం కానించి మనం గమనిస్తే 19వ వచనం వరకు చెబుతున్నాడు. 3 విషయాలు చెప్తాడు అక్కడ. 1 గుర్రానికి కళ్ళెము, 2 ఓడకి సుక్కాలి, 3 అగ్ని. అగ్ని ఒక అడవిని తగలబెట్టడానికి చిన్న నిప్పే సాలు, కుటుంబాల్ని నాశనం చేయడానికి చిన్న నాలుగు సాలు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కుటుంబాలకు దేశాలే కాలిపోవటానికి కారణము, నశించిపోవటానికి కారణము, నరకం పాలు కావడానికి కారణం నాలుగు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న నిప్పే పెద్ద అడవినైనా తగలబెట్టేది. మంచిగా సజీవంగా కుటుంబం నెమ్మదిగా కొనసాగుతూ ఉంది. ఆ కుటుంబం ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా కొనసాగుతుంది. చిన్న మాట భార్యాభర్తల మధ్య వచ్చింది, కొట్టుకున్నారు కూడా, కొట్టాడు కూడా. తర్వాత మళ్ళీ వారిద్దరూ చక్కబడ్డారు, సంతోషంగా ఉన్నారు, మంచిగా భోజనం చేశారు, ఆనందంగానే ఉన్నారు. కానీ వాళ్ళ కుమారుడు ఇప్పుడు వచ్చినాయిగా, ఏమొచ్చినాయండి? ప్రతి ఒక్కరి చేతులు ఏముంటున్నాయి? తిక్కి కొట్టాడు, మధ్యలో పెట్టాడు. అది దేశమంతా భూసంచారం చేసి వచ్చింది. నీకు తెలియదా? నీ కూతుర్ని అల్లుడు కొట్టాడు, ఇలా మాట్లాడుకున్నారు, చక్కబడ్డారు, సంతోషంగా ఉన్నారు, సజీవం కొనసాగుతుంది. నీకు తెలియదు అసలు విషయం. కానీ ఎక్కడికి పోయినది? భూసంచారం చేస్తూ ఇటు వాళ్ళకి అటు వాళ్ళకే అందరికి వ్యాపించిపోయింది. వాళ్ళందరూ చెవులు కొడుకు మొదలుపెట్టారు, కొండెమ్మలు చెప్పడం మొదలుపెట్టారు. ఏమైపోయిందని కుటుంబం ఇప్పుడు చల్లాసిపోయింది, అంటుకుంది, ఊరూరు అంటుకుంటూ పోయింది అగ్ని. చిన్నదే, చిన్న మాట కాడే వారికి మధ్య వచ్చింది. తర్వాత చదువుకుపోయారు, మంచిగానే ఉన్నారు. కానీ ఇప్పుడు క్రైస్తవ జీవితంలో ఎలా ఉంది, ప్రతి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. చిన్న మాటే, ఆ మాటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు, అసలు వాళ్ళకి తెలియదు, సజావుగా కొనసాగుతుంది. కానీ ఏమైపోయిందండి? భూసంచారం చేసి వచ్చింది ఆ చిన్న మాట. ఆ యొక్క స్త్రీలంతా కొండెమ్మలాడుతూ ఏమైపోయారంటే వాళ్ళందరూ దేశమంతా దాని గురించి చెప్పుతూ ఆఖరికి కుటుంబంలోనికి ఏమొచ్చింది? అగ్ని రౌడుకుండగా కుటుంబం చల్లాచెదురైపోయింది. కనుక చాలా జాగ్రత్తగా ఉన్నాం. క్రైస్తవులు పరిశీలిస్తూ ఉండాలి. మనం ప్రతిదీ నోరు తెలుస్తున్నామంటే దేవునికి మహిమ, ఎదుటి వ్యక్తికి మేలు కలిగినట్లు, నువ్వు ఏం చేసినా ఎదుటి వారికి మేలు కలిగినట్లు చేయమని దేవుని వాక్యం చెప్పుకుంటాం. మేలు కలిగినట్టు నువ్వు నోరు తెరవాలి. నీకు దేవునికి భయమకరంగా, నీ జీవితానికి దేవునికి భయమకరంగా, నీకు ఆశీర్వాదకరంగా నిత్యము నువ్వు నోరు తెరుస్తున్నప్పుడు ఎలా ఉంది నీ నోరు? చేప నోరు తెరవబట్టే ఏమైపోయింది తన జీవితం? నోరు తెరిచి ఉంటే నష్టం వచ్చేది ఏమిటో గ్రహించాలి. మనం మాట్లాడుతున్న ప్రతిదీ ఆశ చూసి అడిగేయాలి. అందుకే సామెతల గ్రంథంలో ఏమంటున్నాడు? సంయోచితమైన మాట ఎండి పళ్ళెములో బంగారం కొట్టుబెట్టి ఇచ్చినట్టు. ఒక బాధల్లో ఉన్న కుటుంబం కష్టాల్లో ఉంది, బాధల్లో, ఇబ్బందుల్లో ఉంది, నష్టాల్లో ఉంది. ఆ కుటుంబంతో నువ్వు మాట్లాడే మాట వల్లే దాంతో ఉన్న వారికి మంచినీళ్ళు ఇచ్చినట్టు ఉండాలి, చేద తీర్చినట్టు ఉండాలి నీ మాట, ఓదార్పు కలిగజేసినట్టు ఉండాలి నీ మాట.
క్రైస్తవులుగా మనం ఎలా ఉన్నాం? వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ యొక్క విషయంలో దేవుని మాట ఎలా ఉందండి? ఓదార్పునిచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది, శిక్ష నుంచి తప్పించింది. అదే లోకంలో ఉన్న మాట, కొన్ని కాని మాటలు ఎలా ఉన్నాయి? ఏం పట్టబడదాని ఉన్నారు, ఆ ఒక్కదట్టే వ్యభిచారం చేసి దాన్ని పురుషుడు కొడుతున్నారుగా, కొండేమో చెబుతున్నారు. ధర్మశాస్త్రం ప్రకారంగా మళ్ళీ శిక్షించాలని చెబుతున్నారు. ఎలా ఉంది? శిక్షించాలంటే ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళకి ఏది వింటుందో అదే పంట కోసుకుంటావు. వాళ్ళందరి జీవితంలో ఏమైందండి? వాళ్ళ జీవితంలో కూడా అదే పొరపాటు జరిగినట్లు వారి మనసుకి చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారు వరకు ఒక్కళ్ళు కూడా రాయకుండా వెళ్ళిపోయారు. కారణము వారి నోటి మాటే వాళ్ళకి. అందుకే దేవుని వాక్యం అవుతుంది, నీ నోటి మాటను బట్టి నువ్వు ప్రతిఫలము పొందుకొని తృప్తి పొందుతావు. ఫలమును పొందుకోవాలంటే నీ నోటిని బట్టి. నువ్వు ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలన్నా, చెడిపోవాలన్నా, మంచివాడుగా ఉండాలన్నా, అనారోగ్యంగా ఉండవాలన్నా, ఆరోగ్యంగా ఉండవాలన్నా, నీ నోటి యొక్క మాట వల్లే నీ జీవితము తీర్చబడుతుంది. దేవునికి మహిమకరంగా వాళ్ళ నోరు తెరిచినప్పుడు ఉండాలి. తిమోతి రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో కనిపించినట్లయితే 2 నాలుగుల గల వారిగా ఉంటున్నారు. క్రైస్తవులను లోకంలో ఉంటే ఉన్నారు. క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడిస్తూ యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించి బాప్టిజం తీసుకొని ఏం చేస్తున్నారంట? అక్కడ ఒకటేసి కింద రాసి ఉంది 2 నాలుగుల గల వారు. ఏమిటంట 2 నాలుగులు? ముందొక మాట, వెనకొక మాట. నీకేం కాదు కొమ్మ అంటాడు, వెనకపోయి వెనకుంది. మళ్ళీ ఏమంటాడు? వీడంట చేస్తాడంట, పోయి వీడంట సాధిస్తాడంట. 2 నాలుగులు ఉంటున్నాయి. దైవలేఖనం ఏం చెబుతుంది? నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. రెండే విషయంలో నువ్వు ఒకటే ఉండాలి. ఏదైనా అవునంటే అవును, కాదంటే కాదంతే. ఇస్తానంటే ఇవ్వాలి, చేస్తానంటే చేయాలి, వస్తానంటే రావాలి ప్రార్థనకి సమయానికి. లేకపోతే 2 నాలుగులు కలిగిన వారిగా ఉండకూడదు క్రైస్తవుడు. క్రైస్తవ జీవితంలో ఆ అవకాశమే ఇవ్వకూడదు. అప్పుడు దేవునికి మహిమకరంగా జరిగింది. 3 గంటలకి శృంగారమున దేవాలయం దగ్గరికి పేతురు యోహానులు వెళ్ళారు. వాళ్ళు మాట్లాడిన మాటలో ఏముందండి? మా దగ్గర ఎన్ని బంగారం లేవు, కానీ ఏమన్నారు? మా దగ్గర ఒకటే ఉంది, ఒకటే యేసుక్రీస్తు నామమున లేచి. వాళ్ళ దగ్గర ఉన్నదే ఆయన నామమును స్తుతించడం, గణపరచడం, కీర్తించడం, ఆయన నామములో చేసిన మేలుల గురించి ఆయన నామమును హెచ్చించటం. వెంటనే దేవుని కీర్తించి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము మనం గమనిస్తే 1వ వచనం నుంచి, అందుకే దేవుని యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనంతట్లో జాగ్రత్తగా ఉంటూ నువ్వు అనాలోచనగా ఏమీ పలకకూడదు. ఏం చేయకూడదు? అనాలోచనగా ఏమీ పలకకూడదు. చాలా జాగ్రత్తగా నోటిని మనము రాసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కూడా వచ్చిన దేవుని సన్నిధికి, దేవుని మాటలు వినడానికి, దేవుని గురించి ఆయన సహాయం కొరకు ఆయనకి జ్ఞాపం చేయడానికి మనం వస్తున్నాం. కానీ ఏం చేస్తున్నాం? దేవాలయంలో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం? ఎక్కడెక్కడే గుర్తు వస్తుంటే ఏమిటో మాట్లాడుకుంటూ కూర్చుంటాం. ముసలమ్మ ముసట్లన్నీ పెడతాను. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు. పేతురు యోహానులు దేవుని మందిరంలో వెళుతూనే వారి నోటి మాట ఎలా ఉందండి? దేవునికి మహిమకరముగాను ఎదుటి వారికి మేలుకరంగా జరిగింది. ఏం జరిగింది? తను నోరు తెరిస్తే ఏం తెలిసిందండి? ఎదుటి వారికి మేలు జరిగింది, దేవునికి మహిమ జరిగింది. గంతులు వేస్తూ, దేవుని స్తుతిస్తూ, మనం గణపరుస్తూ, మయంపరుస్తూ, కీర్తిస్తూ దేవుణ్ణి హెచ్చించాడు ఆ మందిరంలో. నూనె ఎద్దెత్తి ఎలా ఉంది? దేవాలయంలో పెంచి ముసలమ్మ చోట్ల ఎక్కడెక్కడయో మనం
వచ్చిన కాడ నుంచి ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడైపోతాయి? క్రైస్తవ జీవితంలో ఎలా ఉన్నామని నోరు తెరుస్తున్నాం. దేవుడి సన్నిధులు ఎలా ఉంది? నోరు తెరుస్తున్నాం మన జీవితం. ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఆత్మీయంగా మనము నిత్యము ఆనందిస్తూ ఉంటాము. అందుకే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, యాకోబు పత్రిక 1:19-26 గమనిస్తే, క్రైస్తవ జీవితంలో మరి ముఖ్యముగా చాలా ప్రాముఖ్యమైన దేవుని యొక్క వాక్య విషయంలో వినుటిగా వేదనపడాలి, మాట్లాడటానికి అది నీ జీవితానికి ఎంత మేలంటే, ఎంత ఆశీర్వాదం అంటే, ఎంత దీవెనంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యాకోబు పత్రిక 1వ కొత్త నిబంధన హెబ్రీకి ముందు, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక. ఏంటంటే ఏం తెలుసు మనకి? క్రైస్తవులు కాబట్టి తెలుసు ఆయన దేవుని సన్నిధి ఎలా ఉండాలి, ఎదుటిగా ఎలా నువ్వు ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలో నీకు తెలుసు. ఎందుకని? దేవుని వాక్యం ప్రతి దినము ధ్యానం చేస్తున్నావు. ప్రతి ఆదివారం నువ్వు దేవుని సన్నిధిలో వాక్యమును నేర్చుకుంటున్నావు. దేవుని మాట నీవు వింటున్నావు. వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును. కనుక సమస్తము వెరిగి ఉన్నాము. కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగరపడవలను, మాట్లాడకు నిదానించవలను, కోపించడం నిదానించువాడు ఉండవలను, నిదానించువాడై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్ముషమును విరవిగిస్తున్న దుష్టత్వను మాని లోపల నాటబడి మీ ఆత్మ రక్షించుడు శక్తి గల వాక్యమును స్వాత్మికంతో అంగీకరించుడి. ఇది మనం చేయాల. ఎన్న వాక్య ప్రకారంగా అంగీకరించి దాని ప్రకారం నడుచుకోవట్లేదు. అందుకే క్రైస్తవ జీవితంలో చాలా నష్టపోతున్నాం, ప్రమాదం పాలవుతున్నాం. దేవునికి అమోఘకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలంగా దేవుని సన్నిధిలో నిత్యము ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో నిత్యము దేవుని బిడ్డలుగా మనకు కొనసాగుతూ, దేవునికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా నిత్యము దేవుని యొక్క మాట మన ఉండాలి. గోడ మీదన, బండు మీదన, ఎక్కడుండాలి? ఎక్కడ? లోన హృదయములో నాటడాలి. ఇత్తనం గురించి దేవుడు చేస్తున్నావు చెప్పారు. మరేంది? రవ్వ పక్కన పడది, రాతిలో పడది, కంచెలో పడది, మంచి నేలలో పడది. మూడు పడ్డాయి. కానీ ఏది ఫలించింది? 30 దంతులుగా, 60 దంతులుగా. మన వాక్యము కూడా ఎవరి యొక్క హృదయంలో లోతుగా లోన నాటపడితే వారే మాత్రమే ఫలిస్తారు. ఏముండదు ఇక్కడ చెబుతున్నారు. ఏముంటుందని చెప్తున్నాడు? ఏముంటుందని? నాటపడ్డాడు. సమస్త కల్ముషమును విరవీగుతున్న దుష్టత్వము ఎన్ని మానేస్తాం. ఎప్పుడు వాక్యము నాటపడదు అప్పుడే సమస్తాన్ని మానేసగలుగుతాం. ఈ వాక్యము నాటపడలేదు, ఈ దుష్టత్వం ఉంటుంది, కొండెమని ఆడతావు, అగ్ని వలె ఉంటుంది, కుటుంబాలని అడుగుల చిన్న ఆట వాళ్ళే. అట్లన్నాడా? నిజమా? ఎంత మంచిగా చూసుకున్నావు నీ పిల్లల్ని. అట్లా అన్నాడా నిన్ను? చాలు. నిప్పు కొంచెమే, ఎంత అడుగునైనా కుటుంబాలే వాడు జరిగే కారణం అది. కనుక 4 విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆత్మీయంగా మనము నిత్యము బలపడుతూ దేవుని బిడ్డగా మనము ఎదుగుతూ ఉంటాము. ఇంకా మనం గమనించినట్లయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే, వింటున్నారు కానీ దాని ప్రకారంగా నడుచుకోకపోతే ఏం చేస్తున్నాం అంటే, అక్కడ వాక్యం 22వ వచనంలో, మీరు వినివారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా. ఏంటన్నా గ్రహించి అనుసరించకపోయినా కావాలా? ఏం చేసుకుంటున్నావు? నేను దేవుని బిడ్డనే అని నిన్నులోనే నువ్వు ఎర్రవీగుతూ దుష్టత్వం చేస్తూ ఏం చేసుకుంటావు? నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావు.
నాకే మొత్తం తెలుసు అని. కనుక నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు. నీ నోటి మాట వల్ల నిన్ను నువ్వే మోసపరుచుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నావు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి నోటి మాట విషయంలో. జాగ్రత్తగా లేకపోతే ఏమైపోతామంట, వాక్య ప్రకారం ప్రవర్తించేవాడు ఉండి ఎవడైనను వాక్యం వినివాడైంది దాని ప్రకారంగా ప్రవర్తించిన వాడైతే వాడు అర్థంలో తన సహజముఖం చూసుకొనుసు మనిషిని పోలి ఉన్నాడు. వాడు తన చూసుకున్న అవతలికి పోయి తన ఎట్టివాడు వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రమిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూసి నిలకడగా ఉండువాడేవాడు వాడు విని మరుచువాడు కాక క్రియ చేయవాడని తన క్రియల్లో ధన్యుడగును. ఎవడైనా నోటిని కళ్ళెం పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకును భక్తి గలవాడిని అనుకుని వాని భక్తి వ్యర్థమే. అని భక్తి అంతా వ్యర్థమైపోతుంది. దేన్ని బట్టి? నోటికి కళ్ళెం పెట్టుకోపోతుంది, విన్నదాని ప్రకారం ప్రవర్తించకుండా, నీ నోటికి నువ్వు జాగ్రత్త లేకపోతే, నీ నోటి మాట వల్ల నువ్వు ఏమైపోతున్నావుట, నీ భక్తి అంతా వ్యర్థమైపోతుంది. నోటి మాట వల్లనే నీ భక్తి అంతా అర్థమైంది. ఎంత భక్తి, ఎంత మంచి పని చేసినా నువ్వు మాట్లాడేది. ఒక విషయం చెప్తాను. తల్లి మొట్టమొదట మన యొక్క మాతృభాష ఏమిటండి? మన మాతృభాష ఏంటి? మాతృభాష ఏంటి? తెలుగు. తెలుగే కదా. కానీ బిడ్డకి ఏందో తెలుసా? తల్లి మాట్లాడే మాటే మాతృభాష. ఆ బూతులు మాట్లాడితే, చెడ్డ మాటలు మాట్లాడితే, కొండమని చెబితే అది కడుపులో ఉండగానే ఏం చేసింది? నా భర్త నేను ఎలా తిట్టాలి, ఎలా నా స్వాధీనంలో పెట్టుకోవాలి, మాట్లాడే మాటలు మొత్తం అప్పటి నుంచే మాతృభాష అయిపోతా ఉంటాయి కడుపులో ఉండగానే. తర్వాత తండ్రి మాట. ఈ తెలుగు భాష కాదు ముందు. మన మాతృభాష బిడ్డకి ఏమైపోతుంది? ఏం మాట్లాడుతున్నారే అదే ప్రాక్టీస్ చేసింది. నువ్వు భక్తిపరురాలువే, కానీ నువ్వు మాట్లాడే మాటలు సరిగా లేకపోతే నీ బిడ్డ మీద ఆ భక్తి హీనతగా జీవించే రీతిగా ఎదుగుతూ ఉంటుంది. ఆ ప్రభావం పడింది. కనుక నీ మాటలు కూడా, నువ్వు మాట్లాడే మాటల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే కీర్తనకారుడిగా మనం చదువుకున్న 71వ కీర్తన, గర్భమున రూపింపుడు మొదలు అప్పటి నుంచే ఆ ఎఫెక్ట్ పడింది. దేవుని స్థుతిస్తావాను అని ప్రతి విషయంలో ఆమె కూడా స్థుతించింది. 71వ కీర్తన 8వ వచనం. ఆరవ నుంచి చదువుకున్నాం. 5 నుంచి చదువుకుంటే 5 నుంచి, నా ప్రభువా యెహోవా నా రక్షణాస్పదము నీవే, బాల్యం నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసిని మొదలుకొని నీవే నాకు ప్రాప్తులై ఉంటివి. తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవించేసేవాడు నువ్వే. ఇన్ని గురించి నేను నిత్యము శుతిగానం చేయదుము. నేను అనేకులకు ఒక ఎంతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయం నువ్వే. నీ ప్రభావంతోను దినవంతి నా నోరు నిండి ఉన్నది. మాతృభాష ఏమొచ్చిందంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఉడికిస్తే ఆ బిడ్డ కూడా గర్భవాస అయినప్పటి నుంచే ప్రాక్టీస్ చేసింది. మోసే ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? మోసే ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? 3 నెలలు తల్లి గర్భం నుంచే నేర్పింది. ఎందుకని? ఆ గర్భం పడకముందే, మోసే పడకముందే అక్కడ నియమం ఉంది. ఏం నియమం ఉందండి? మగపిల్లగాడు పుట్టగానే చంపేసి విస్తరించకుండా దేవుని బిడ్డకు ఈ నియమం ఉంది కనుక తల్లి గర్భంలో పట్టగానించామా దాని నుంచి తప్పించుకోవటానికి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఆ విషయాలు అలవోసుకుంటుంది. ఎలా నా బిడ్డను కాపాడాలి, ఎలా నా బిడ్డను నేను భద్రపరుచుకోవాలి, ఎలా అని చెప్పుకుంటుంటే ఆ తల్లి చెప్పి మాటల వల్ల మోసే పెద్దవాడు అయిన తర్వాత కూడా ఏమైందండి? ఎబ్రి 11:23 ఏమన్నాడు? పెద్దవాడు అయిన తర్వాత కూడా ఆయన ఏం చేశాడు? ఐగుప్తు గర్వం కంటే
కీర్తి విషయం నిండా గొప్పని ఎందుకన్నాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడి బిడ్డగా ఎదగాలని. ఇశ్రాయేలు దేవుడు ఎవరో, ఎందుకు ఈ బానిసత్వంకి వచ్చామో, ఎందుకు ఈ శ్రమ పాలవుతున్నామో, మరి నోటిని కాసుకోక దేవుడు చెప్పినట్టు నడుచుకోకపోతే బానిసత్వంగా వచ్చి ఇక్కడ బానిసత్వంగా ఉండి కన్న గర్భాన్ని కూడా మగపిల్లగాడు పుట్టితే కానీ ఎదగకుండా నాశనం చేస్తుంది అభివృద్ధిలో. కారణం దేవుణ్ణి చేసిన మేలు కృతజ్ఞత కలిగి జీవించకుండా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించిన విధానాన్ని బట్టే ఈ నష్టం వచ్చింది, మనకి ఈ గర్భం వచ్చింది. అన్ని విషయాలు చెప్తూ ఉంటాం. తలవస్తూ వచ్చిందా, ప్రార్థన చేస్తూ వచ్చింది, 3 నెలలు కష్టంగా పెంచింది. ఇశ్రాయేలు ప్రజల మధ్యన ఐగుప్తు ప్రజలకు కట్టబడకుండా వినపడకుండా మాట. చిన్నపిల్లలు ఏడకుండా ఉంటారండి, పుట్టగానే వెళ్తారు. అసలు 3 నెలలు స్వరం బయటికి రాకుండా కాపాడు నోటిని. తన నోటిని కాసుకున్నవాడే తన్ను కాపాడుకుంటాడు. 3 నెలలు ఆ నోటిని కాపాడింది కనుక ఆయన కాపాడబడ్డాడు చనిపోకుండా. అంతకుముందు ఎంతమంది కన్నా ఒక పిల్ల అయిపోయారు, చనిపోయారు. పిల్లగాడు పుట్టిందంటే నువ్వు మాట వెళ్ళగానే ఐగుప్తులు వినేవారు, ఆ బిడ్డని చంపించేవారు. ఆయన నోటిని కాపాడుకోబట్టి ఆయన బ్రతికాడు. పెద్దవాడు అయినా కానీ ఆ నోటిని బట్టి తన జీవితంలో తన నోటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అంత విలువలు నేర్చుకున్నా ఏమన్నాడు? నోటిని కాసుకొని నోటి రాని మాన్యం గల వాడయ్యా, గట్టివాడినా నేను మాట్లాడలేదు. మాట్లాడలేడా? 40 సంవత్సరాలు రాజకుమారుడికి కావాల్సిన లక్షణాలన్నీ నేర్పారు, ఆ విద్యలన్నీ నేర్పారు, ఆ జ్ఞానం అంతా నేర్పాడు, ఆ తీర్పు ఎలా చెప్పాలో నేర్పారు. రాజకుమారుడిగా సింహాసనం మీద కూర్చుండే వివేకతను సంపాదించుకున్నాడు. ఇక పంపించారు, నువ్వే రాజు, ఒకసారి బయటకు పోసి అన్ని నేర్చుకున్నావు లేదు. రాజకుమారుడు అయిపోయినాడు. బయటకు వచ్చి చూసే ఐగుప్తులకు ఇశ్రాయేలు ప్రజలు కొడతంటే చూసే తట్టుకోలేక ఆయన మాట్లాడే మాటలను బట్టి ఏమైపోయింది? మాటలను బట్టేనా ఐగుప్తుల సభ్యులు నన్ను కూడా సముద్రాన్ని ఇశ్రాయేలు వాడు మాట్లాడారంటే రాజుకు భయపడి పారిపోయాడు. మాటే రాజు సింహాసనం ఎక్కవలసిన వాడు, తప్పు చేసి వాడిని శిక్షించిన వాడు. ఇది ఆమె ఇన్నోటి రాజుగారి దగ్గర పోయి నేను ఐగుప్తుని కాదు ఇశ్రాయేలు ప్రజలను తెలిసిపోతే నన్ను సంతానం పారిపోయారు. మాటలే తెలిసిపోయింది. మా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. అలా ఉన్న ఆత్మీయంగా మనము బలపడుతూ ఉన్నాము, దేవుని సన్నిధిలో నిత్యము ఆనందించగలుగుతాం. మరి మాట విషయంలో ఎలా ఉన్నాము మనమే పరిశీలించుకోవాలి. మత్తయి 12వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34 నుంచి 36 వరకు. చూడండి, దేవుడి వాక్యాన్ని స్పష్టంగా దేవుడి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు సొత్తైన ప్రజలు వాళ్ళు చూసి లోకంలో ఉన్నవాడిని కాదండి, దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళని ఆయన చూసి ఏమంటున్నాడు? సర్ప సంతానమా, చెడ్డవారిని ఎలాగో మంచి మాట పలకడు, ఉదయమందు నిండి ఉండటం బట్టి ఎవరు మాట్లాడు కదా. సజ్జనుడు తన మంచి ధనంలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధనంలో నుండి దుర్చి విషయాలను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి ఏమన లేక గొప్ప జరుపుకోలేను. నీ మాటను బట్టే నీతిమంతుడు అని తీర్పు నొందుతువు, నీ మాటను బట్టే అపరాధి తీర్పు నొందువు. క్రైస్తవ జీవితంలో ఉండవలసిన లక్షణాలు, క్రైస్తవ జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి మనం పరిశీలించుకున్నాం, మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకున్నాం. ఎలా ఉన్నాయి? నీ ఒకటి మాటను బట్టే కదా నువ్వు మంచివాడైనా చెడ్డవాడైనా. ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే తల్లి తన ధనంలో నుంచి
సద్విషయాలు, మంచి విషయాలే. తన గర్భముల నుంచి 3 నెలల వరకు మంచి విషయాలు చెప్పింది కనుకనే ఐగుప్తులు అంతకన్నా గొప్ప విషయాలు నేర్చుకున్నా కానీ మాతృభాష ఏదైతే మొట్టమొదట నేర్చుకుందో ఆజ్ఞ పాటించాడా? తర్వాత నేర్చుకునే 40 సంవత్సరాలు నేర్చుకునే పాటించాడా? ఏది ప్రభావం చూపించింది ఎక్కువగా? తెల్లగైతం మనిషి యొక్క హృదయం మొట్టమొదట. దాని మీద ఏది రాస్తే ఉందో అదే ప్రభావం చూపించింది. తల్లి గర్భంలో నుంచి అక్కడ కీర్తనకాడ ఏమంటున్నాడు? తల్లి గర్భమును ఉద్భవించిన మొదలు ఎల్లప్పుడూ నా నోరు నిన్ను స్తుతిస్తూ, నువ్వు చేసిన కార్యములను వివరిస్తూ, ప్రశస్త చేస్తూ, నువ్వే నాకు ఆశ్రయము. ఎప్పటి నుంచి అంట? తల్లి గర్భంలో ఉద్భవించింది మొదలు, పెన్నుముగా పడ్డది మొదలు. అప్పటి నుంచి ఆశ్రయం ఎవరు? ఆధారం ఎవరు? మరి ఆయన చెప్పినట్టు మనం నడుచుకోవాలి. ఆయన మాట మీరు వినాలి, ఆయనకు లోపడాలి. అప్పుడు ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. లేకపోతే ఏమైపోతామండి? శపించబడితే శపించబడతాం. ఇలా ఎక్కడున్నాడు? దేవుని సేవకుడిగా దీవించే విషయంలో ఉన్నాడు. కానీ ఆయన చేయాలని ఏ ఉద్దేశంతో వెళ్ళాడు? ఇశ్రాయేలు ప్రజలు చెప్పించడానికి వెళ్ళాడు. మలాకు పిలిస్తే ఇప్పుడు ఏమయ్యాడు? ఈయన దీవించవలసిన వాడు శపిస్తే ఏమైపోయాడు? ఈయన శపించబడ్డాడు. అందుకే నీ నోటి ఫలము, నీ నోటి నుంచి ప్రతి మాటను బట్టి నువ్వు దీవించబడతావు. చెడ్డవాడిగా ఉంటావు, మంచివాడిగా, నీతిమంతుడిగా ఉండాలన్నా ఈ నోటి మాటను బట్టి. అది ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో నుంచి. ఏ ధనం అయితే వడ్ల రాశుల నుంచి వడ్ల గింజ తెస్తావు, కానీ ఏం దీవండి? వజ్రాలు దీవు. కనుక మనకి ఏది ఉందో మన హృదయంలో, ఏది అక్కడ నిండి ఉందో దాన్నే మనం బయటకు తీసుకురావాలి. కనుక దాన్ని తీసుకురావాలంటే ఎంతో నిండాలి. ఏకపత్రులు చెప్పాడు, ఏం నిండాలి? లోపల నాటబడిన వాక్యము హృదయంలో. హృదయం ఎంతో నింపబడాలి, వాక్యముతో నింపబడాలి. అప్పుడే ఆ వాక్యానుసారంగా నీ నోరు తెరవగలదు. అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడు నువ్వు గొప్పవాడిగా ఉంటావు, నిలబడతావు. సుఖాన్ని సినదే అంత పెద్ద ఓడను కూడా గమ్యం చేర్చేది అది. నీ జీవితాన్ని పరలోక గమ్యం చేర్చడానికి నీ నోరే. కనుక నోటి విషయంలో ఎలా ఉండాలి? కళ్ళెం పెట్టుకోవాలి. పరలోక గమ్యం చేరాలి నువ్వు, నీ కుటుంబం అంటే. కొన్ని ఏమన్నాడండి? ఆయన లేచి ప్రార్థన చేస్తూ తన ఇంటి వారితో కలిసి నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారు. భక్తిహీనులుగా కనపడాల. ఏమైపోయింది? భక్తిహీనులుగా ఉంటుంది. వారు వింటున్నారు, దాని ప్రకారంగా ప్రవర్తించకపోతే వారి భక్తి వ్యర్థమే. ఇప్పుడు విన్నారు, ఆ బిడ్డలు కూడా ఆ భక్తిని కొనసాగించారు. కనుక ఏమైపోయాడు? కొన్నేళ్ళ కుటుంబం అంతా రక్షణ పొందుకున్న గమ్యం చేర్చబడింది. కారణము తన నోటి మాట. మీకు చెప్పడం కాదు, క్రియారూపంగా చేశాడు ఆ కుటుంబం అంతా. యోషువ కుటుంబం కూడా, నోహ కుటుంబం కూడా. కుటుంబం అంతా ఏం చేసిందండి? దేవుడు వర్ణులతో మాట్లాడాడు, నోహతో మాట్లాడాడు, మోసేతో మాట్లాడాడు. కుటుంబంతో మాట్లాడాల. కుటుంబంలో ఎవరు మాట్లాడుతున్నారు? తల్లిదండ్రుల మాట. తల్లిదండ్రుల మాట ఏమవుతుంది? లోపల నాటబడి ఏదైతే వాక్యం అదే వచ్చింది. కానీ కుటుంబంతో కూడా అదే ఉంది. దాన్ని బట్టి ఆ కుటుంబంతో దీవించబడుతుంది. కుటుంబంతో దీవించబడాలి అంటే నీ నోటి మాట. నీ నోటి మాట ఏదో వచ్చిందంటే నీకు ఏదైతే నింపబడదో, దేవుడితో నింపబడదో అదే నోటి మాట వచ్చింది. ఆ నోటి మాట వల్ల నువ్వు దీవించబడతావు, శపించబడతావు. నోరు హృదయం దాన్ని బట్టి నోరు మాట్లాడదు. కనుక నోటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ కలిగి సత్యం చెప్తూ ఎదుటి వారికి మేలు కలుగునట్టు నోరు తెరవమని దేవుని వాక్యం చెప్తుంది. ఎదుటి వారికి ఏం జరగాలట? మేలు కలిగినట్లు నోరు. అలా తెలిసినప్పుడే మనం దేవుని స్థలంలో నిజము ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో మనం కొనసాగించగలుగుతాము. ఆఖరిగా మనం
ఆఖరిగా మనం ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన 15వ అధ్యాయము 3వ వచనం. 15వ అధ్యాయం 3వ వచనం. ఒకటి నుంచి చదువుకున్నా. యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. అట్టివాడు నాలుకతో కొండిమలాడు, తన శలికానికి కీడు చేయడు, తన పొరుగువాడి మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వాడిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యములు వడ్డీకివ్వడు. నిరపరాధి చెప్పుడికై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదలపడడు. ఎన్నడూ కదలకుండా నిత్యముగా స్థిరంగా సీయోలో ఉండవలే మనం ఉండాలంటే ఏం చేయాలి? మనకి నోటి మాట విషయంలో ఎలా ఉండాలండి? యథార్థతనే పలకాలి. యథార్థమే పలకాలి. యథార్థమైన మాటలే పలకాలి. యథార్థతను బట్టి సమస్యము నెరవేర్చగలదు. కనుక మన నోటి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యథార్థమే ఉండాలి. ఏ విషయంలో కూడా మనము అవకాశము ఇవ్వకూడదు. అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. దానికి మించినది రెండు. ఏంటంట? దుష్టుని మాట. అవునంటే అవును, కాదంటే కాదు. మూడవది వచ్చిందంటే ఒకటి దుష్టుని మాటే. దేవుని సన్నిధికి వస్తానంటే వస్తాను, రానంటే రాను. రెండు నీవు. మూడోది చూద్దాంలే, అది దుష్టుని మాట. వస్తాలే అంటే దుష్టుని మాట. చాలా అర్థమైంది అది. కనుక దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామంటాం? దేవుని వాక్యము యథార్థత నిజం పలుకువాడి ఎక్కడ ఉంటాడు? నిత్యము నిలుస్తాడు, నిత్యము నిలబడతాడు. నిజం పలుకువాడి అట్టివాడు ఎన్నడూ కదల్చబడు. ఎప్పటికీ ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా ఎలా ఉంటాడంట? బండ మీద పునాది వేయబడిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వరద వచ్చును, వాన కురిచును, గాలి తుఫాను వచ్చి ఇంటి మీద ఆయనను అది పునాది బండ మీద వేయబడినాక స్థిరంగా ఉంటుంది. మన జీవితం ఎలా ఉంది? మన నోటి మాట ఎలా ఉంది? దేవుని సన్నిధిలో అన్ని మనం పరీక్షించుకున్నాం, సరి చేసుకున్నాం. ఆశీర్వాదం, దీవెన, మేలు మన నోటి వల్లే ఉంది. శాప నోరు తెరుచుకోకపోతే ఏమైపోతుందండి? నోరు తెరవకపోతే చెప్పాలి, ఈ విషయం చెప్పాలి. ఏమైనా అవగాహన ఉందా చేపల గురించి? చెప్పలేదమ్మా. చేపలు ఎప్పుడు తినలేదా? చేపలు ఎప్పుడు తినలేదా? తిన్నారా? చూసారా చేపలు అసలు? ఏం సార్ చేపలు చూసారు? నోరు మూసుకొని ఉంటుందా, నోరు తెరిచి ఉంటుందా? ఎప్పుడు నోరు తెరుచుకునే ఉంటుంది. నోరు తెరవకపోతే చచ్చిపోతుంది. ఎందుకని? నోట్లో నుంచి పోయిన నీటిలో ఉన్న ఆక్సిజన్ అది స్వీకరించి పక్కనున్న వాటిని ఏంటంటారు, బొప్పల నుంచి వెళ్ళిపోతుంటే ఆ ఎర్రటి ఉంటాయి కదా, అవి ఆక్సిజన్ సేకరించింది, అది బతికింది. లేకపోతే చచ్చిపోతుంది. నోరు తెరిచే ఉండాలి, లేకపోతే చచ్చిపోతుంది. అయినా కానీ తెరిచే విషయంలో తెరవాలి, తెరవకుండా సమయం తెరవాలి. కానీ గాలి వేసినప్పుడు తెరిచింది. ఏం చూసి? ఎర్రను చూసి. లోకాలను చూసి మనం నోరు తెరుస్తున్నాం, లోకాశను చూసి నోరు తెరుస్తున్నాం. అది నోరు తెరవకపోతే చచ్చిపోద్ది. అయినా కానీ లోకాశను చూసి నోరు తెరిస్తే ఏమైపోద్ది? అట్టా చచ్చిపోయింది. కనుక జాగ్రత్తగా ఉండాలి. నోరు తెరవకపోయినా చచ్చిపోద్ది. ఎప్పుడు నోరు తెరవకపోతే చచ్చిపోద్ది. కానీ సమయాన్ని బట్టి, అందుకే సామెతల గ్రంథంలో ఏమంటున్నాడు? సమయోచితమైన
సమయోచితంగా పలుకు మాట ఎండి పళ్ళెంలో బంగారు పుండులంటది. ఇప్పుడు సమయోచితంగా నోరు తెరవాలది, నోరు తెరవకపోయినా చచ్చిపోద్ది. ఇప్పుడు సమయోచితంగా నోరు తెరవకపోతే గాలి వచ్చినప్పుడు క్రైస్తవులుగా క్రీస్తునే మడుస్తున్నాం మనకి కూడా అది. మన సమయాన్ని బట్టి నోరు తెరవాలి, కానీ సమయం లేకుండా ఎప్పుడు నోరు తెరవకపోతే మోగోడు ముద్దోడు రకరకాలుగా అంటారని నోరు తెరితే నువ్వు నష్టపోతావు, ప్రాణాపాయ స్థితికి వస్తావు, అనేకమైన బాధలు పాలవుతూ, అనేకమైన నిందల పాలవుతూ, అందరి ముందు సిగ్గుపడాల్సి వచ్చింది, తలా వంచుకోవాల్సి వచ్చింది, అవమానకరంగా నీ జీవితం నీ కుటుంబం ఉంటుంది. కనుక నువ్వు నోరు తెరిచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ గాలం వచ్చినప్పుడు నోరు తెరవకుండా ఉండాలి, పద్దాకి నోరు తెరిచినా కానీ అది బతికేది. కానీ ఎప్పుడు నేను నోరు తెరిస్తే బతుకుతుంది, ఎప్పుడు నోరు తెరిచే ఉంటుంది. అది ఎప్పుడు గాలం వచ్చినా శత్రువు వచ్చినా నోరు తెరుచుకునే ఉంటుంది, బయటికి తీసి పడేసినా నోరు తెరుచుకునే ఉంటుంది, ముయటమని ఉండదు. కనుక మనం అలా ఉండకూడదు. క్రైస్తవులుగా ఎలా ఉండాలి? సమయోచితంగా, ఇంటికి వేగరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి. కనుక నోరు తెరిస్తే ఏమంటున్నాడు పౌలు గారు పత్రికలు రాస్తూ, ఇతడు వారికి మేలు కలుగు నిమిత్తమైన నోరు తెరవమంటున్నాడు. అలా మనం మేలు కలిగి నిమిత్తం వాళ్ళకి మేలు జరిగితే మాకేందనంటే, ఎప్పుడన్నా క్రైస్తవ జీవితంలో క్రీస్తు ద్వారా మనకి ఇచ్చిన సూత్రం ఎప్పుడన్నా తెలుసుకున్నామా? ఇతడు వారికి మేలు చేస్తున్నామంటే మనకి మేలు చేసుకున్నట్టు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఇతడు వారికి మనం మేలు జరిగినట్లు చేస్తున్నామంటే అది మనకి మేలు చేసినట్టు చేసుకున్నట్లే. ఎంతగానంటే యేసుప్రభు స్వయంగా చెబుతున్నాడు, నా నామము నిమిత్తమై నువ్వు నిందింపబడ్డప్పుడు, అవమానపరచబడ్డా కానీ నువ్వేం చేసినా కానీ అది నీకు మేలే, నువ్వు ధన్యుడు, నీ ప్రయాసం అర్థం కాదు, 100 రెట్లు ఆశ్రయించబడతావు, 100 రెట్లు నీకు ఆశీర్వాదం. ఎందుకని ఇంకా మత్తయి వాడుతున్నాడు, నీళ్ళల్లో నువ్వు అన్నం వేసినప్పుడు ఆ శాపం తింటాయి, వాటి ఆహారం అయితే నీకేం ప్రయోజనం ఉండదు. కానీ ఏమన్నాడంట, నువ్వు విత్తినది ఒకప్పుడు నువ్వు దాన్ని చూస్తావు, ప్రతిఫలం చూస్తావు. అదే చూచాడు ఎప్పుడు యేసు ప్రభు పేతురు ఆయన శిష్యులతో వెళుతున్నప్పుడు అక్కడ ప్రజలు అందరూ పొన్ను కడుతున్నారు, మీరు పొన్ను కట్టట్లేదుగా అన్నాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి పొన్ను కట్టాడు ఆయన? మొట్టమొదటి గాలమై పేతురికి వృత్తి చేపలు పట్టే వృత్తి. పేతురు నీకును నాకును పొన్ను కట్టే విషయంలో మొట్టమొదటి గాలమై దాని నోట్లో ఆ చేప నోట్లో సెక్కిం ఉంటుంది, అది నీవు తీసుకుపోయి నీకు నాకు కలిగి పొన్ను కట్ట అన్నాడు. ఏమేం జరిగిందన్నా? అది ఇత్తినది అది తిరిగి పోసుకునే రీతిలో మనది. కనుక మీరు మెరుగు కలగాలంటే మనము నోరు తెరిచే విషయంలో తెరవాలి, మూసుకునే విషయంలో మూసుకోవాలి. అలా ఉన్నప్పుడే మనం ఆత్మీయంగా బలపడతాం, శారీరకంగా మంచి ఆరోగ్యం కలిగి ఉంటాము. కనుక మన నోటి విషయంలో ఎప్పటి నుంచి అంట, తల్లి గర్భంలో ఉద్భవించింది మొదలు ఏం చేయాలండి? దేవుడు చేసిన కార్యములను ఒకసారి మరి చూద్దాం. 71వ కీర్తన 6వ వచనం నుంచి ఆఖరగా 71వ కీర్తన 6వ వచనం నుంచి, గర్భవాసిన మొదలుకొని నువ్వే నాకు ప్రాప్తిగా ఉన్నావు, తల్లి గర్భము నుండి నన్ను ఒప్పింపు చేసిన ఎక్కడి నుంచి అంట, అప్పటి నుంచి కూడా ఆయన గురించి ఏం చేయాలి? శృతిగానము చేయాలి. అసలు తల్లి గర్భంలో నన్ను ఉద్భవించడం మొదలే, రూపించడం మొదలు కానించే ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చింది ఎవరండి? కంటికి రెప్పవాళ్ళ ఇశ్రాయేలు ప్రజల కొరకు నిద్రపోక ఈ తల్లి కాపాడలేదు, నీ తండ్రి కాపాడలేదు, నీ బంధువు కాపాడలే, నీ స్నేహితుడు కాపాడలా, నిన్ను కట్టుకున్న వారు కాపాడలా, నిన్ను కన్నవారు కాపాడలా. ఎవరు కాపాడేదండి అని నెక్కసలాగా చెబుతున్నారు. అంటే కన్ను మరిగిందంట, కన్ను మరిగింది, రైట్ పోవాల్సింది లెఫ్ట్ వచ్చేసింది పూర్తిగా. బండి కాలువ దగ్గరికి వచ్చింది. అది పోలవరం ప్రాజెక్టు కాలువ, అంత పెద్ద కాలువ.
ఆడికి వచ్చినా కళ్ళు తెరిస్తే అదే కనపడుతుంది. చూడండి, ఎవరు కాపాడారు ఇప్పుడు? అసలు ఆపోజిట్కి వస్తేనే ఎదురుకొచ్చే తగులుతాయి. ఒకవేళ తప్పుకున్నా కానీ నిద్రపోతున్న బండి ఎక్కడికి పోయింది? కాలం వచ్చలకు పోయి ఆగింది. ఆ క్షణంలో మేరకు వచ్చింది. దేవుడు కాపాడాడు అంతే. ఎవరు కాపాడేది? తల్లి గర్భమును మొదలుకొని ఉద్భవించిన వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కాపాడుతుంది ఆయన. కనుక ఏం చేయాలి మనము? దేవునికి కృతజ్ఞతాస్తులు ఎల్లప్పుడూ, ఆ మేలు జరిగినప్పుడే కాదు, ఎల్లప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు రాబోయే దినాలు కాపాడేది ఆయనే. కనుక మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎప్పుడు స్తుతి చెల్లిస్తూనే ఉండాలి. మన నోరు తెరిస్తే ఏం రావాలి? మన నోరు తెరిస్తే ఏమొస్తుంది? పుణ్యములే, సాడీలే. నోరు తెరిస్తే అబద్ధాలే. ఆవు చెవులో మెత్తే దూడ గట్టి మీద వేసిందే. మాతృభాష ఇదే మనం నేర్పేది మరి పిల్లలకి. అందుకే మనం రాబోయే తరాలకి క్రీస్తుని స్తుతించేవారు అసలు దేవుని మహిమపరచారు ఉంటారా లేదని అనిపిస్తుంది రాబోయే తరాల్లో. ఇప్పటికే చాలా వరకు కోల్పోయారు. అప్పుడున్న విశ్వాసం లేదు. అబ్రాహ్మణు దగ్గర ఉన్న విశ్వాసం, కొర్నేలు దగ్గర ఉన్న విశ్వాసం, తర్వాత తరం నోహు ఉన్న విశ్వాసం, తర్వాత తరం ఉన్న విశ్వాసం తర్వాత తరానికి లేదు. ఇలా మనం చూసుకుంటూ పోతే క్రైస్తవత్వమే మాయమైపోద్దే పరిస్థితి అనిపిస్తుంది ఒకసారి చూస్తే. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి తర్వాత తరానికి లేదండి. ఆ భక్తి లేదు, ఆ విశ్వాసం లేదు. అలా దేవుని గురించి స్తుతించి గణపరిచి కీర్తించి ఆధారమైన లేరు. నా తెలివి, నా జ్ఞానము, నా శక్తి, నా బలము, నువ్వేది నాకు చేపెట్టేది, నేనే చేసుకుంటా, నువ్వేది నీ మాట లేదు, నాకు తెలుసు ఎలా సంపాదించుకోవాలి, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు చెప్పేది అన్న పరిస్థితికి వచ్చింది. ఎవరిని మందలించే రోజులు కాదు. ఇంకేం చేస్తున్నారండి? ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇందాక అక్కడ అగ్ని తగలబెట్టింది, నిప్పు అంటించింది. ఆ అమ్మాయి ఎక్కడ పోయింది? భూసంచారం వచ్చింది, దేశమంతా తిరిగి వచ్చింది. చిన్న మాటే తీసింది, ప్రతి ఒక్కటి తీస్తున్నారు, రాజ్యంలో పెడుతున్నారు, యూట్యూబ్లో. ఇది తేలకైపోయింది. ఎంత కడిగిపోతుందంటే అంతగా ప్రతిదీ చిన్నదాన్ని భూసంచారం చేసిపోయింది. ఇక్కడ మాట ఏమైపోయింది? ఇంట్లో జరిగింది ఆ సంఘటన. ఇది కూడా కాదు, ఇంటి పడి కూడా కాదు, ఇంట్లో లోన దేశమంతా వ్యాపించింది. అంటుకుంటూ అంటుకుంటూ రాసుకుంటూ 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 ఎక్కడికి వచ్చింది? కుటుంబాల దగ్గరికి వచ్చింది. అసలు తెలియదు మర్చిపోయారు, సంతోషంగా సజీవంగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ నిప్పు ఎక్కడికి వచ్చింది? అన్ని అంటించుకుంటూ అంటించుకుంటూ ఎక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు చల్లాసిపోయింది. అందుకే లోపల ఏమంటారండి? మొత్తం కొట్టిందానికి కాదు కానీ ఎవరు చూసినందుకు, తోటికాల తొమ్మిది చూసినందుకే వచ్చింది బాధ. ఇప్పుడు కొట్టుకున్నారు, వీళ్ళు బాగా ఉన్నారు, కానీ వాళ్ళు వీళ్ళు అన్న మాటను బట్టి ఏమైపోయింది? ఇప్పుడు చల్లాసిపోయింది. క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడిస్తున్న మనము మన నోటి మాట విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నప్పుడే అది బయటికి పోయి లోపల సంచారం చేసి దానికన్నా ముందుగా మనం ఏం చేయాలి? మౌనంగా ఉండి దేవుడు స్తుతించేవాడుగా, గణపరిచేవాడుగా, కీర్తించేవాడుగా, తల్లి గర్భణ మొదలు ఇప్పటి వరకు కాపాడి దేవునికి ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, మయపడుతూ, కీర్తిస్తూ, కొనియాడుతూ, ఆయన గణపరుస్తూ, ఆయనకి ఎంత ఇచ్చినా తీర్చలేదు. జీవితాంతం కీర్తించి కొనియాడినా ఆయన రుణం మనము తీర్చగలుగుతామండి. తీర్చలేము. అట్టి కృప చూపిస్తున్న దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరొకసారి నన్ను హెచ్చరించుకుంటూ మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి దీవించుకున్నా ప్రార్థన చేసుకున్నాం. సర్వాశీర్వాదాల నా ప్రియ పనులు తండ్రి, మరి క్షణం మీకు లెక్కలేని చెల్లిస్తున్నావు కదా, ఏమిచ్చి మరణం తెచ్చుకోగలం ప్రభావ. ఈ క్షణం వరకు నువ్వు చేసిన మేలన్నింటిని బట్టి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నావు నాయన. తల్లి గర్భంలో ఉద్భవించిన మొదలు ఇప్పటి వరకు మీరు చేసిన మేలన్నింటిని బట్టి తలపోసుకుంటూ నిత్యము నిన్ను స్తుతించేవారిగా ఉండే భాగ్యం మా అందరికి దయచేయండి. నా నోరు నిన్ను స్తుతించేదిగా, నిన్ను గనపరిచేదిగా నాయన, నిన్ను మహింపరిచేదిగా, ఎల్లప్పుడూ ప్రభువా కొనియాడేదిగా
నువ్వు చేసిన మేలు వివరించే వారిగా ఉన్నట్లు సహాయం చేయను ప్రభా. ప్రేమ కనికరాన్ని చూపించి కాపాడండి ప్రభా. అండగా ఆశ్రమగా ఉండి అన్ని విషయాల్లో కృప చూపించి బలపరచమని నీ పాదం దగ్గర గోజాడుతూ మరపెడుతూ విజ్ఞాపం చేస్తూ బ్రతుకులాడుతున్నావు నైనా. అనుక్షణము కంటికి రప్పలే మమ్మల్ని కాపాడుతున్నందుకు ఏమి చిరుడం తెచ్చుకోగలం ప్రభా. నీ ప్రేమ, నీ కనికరము, నీ దయ, నీ కటాక్షాలు చూపించి ఈ క్షణం వరకు చేసిన మేళ్ళన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీ వాక్యము చేత మా హృదయం నింపబడి ఆ ధననిధిలో నుంచి నిత్యము సద్విషయాలంటే మంచి విషయాలే మేము మాట్లాడేవారిగా ఉండే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. నువ్వు మంచివాడు, నీ మాటలు మంచివి. ఎంత మంచివంటే నాయన నీ వాక్యం చెప్పిన ప్రకారంగా బంగారం కంటే మేలిమి బంగారం కంటే తేనె కంటే జుండి తేనె దారాల కంటే మధురమైన నీ మాటలు, శ్రేష్టమైన నీ మాటలు, వాటితో మా హృదయాలు నింపుకొని మా నోటి నుంచి వాటిని వెల్లడిచ్చే రీతిగా వాటి నుంచి వచ్చే మేలును పొందుకొని తృప్తి పొంది ఆ నోటి ఫలమును మేము పొందుకునే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. మా నోటి మాటలను బట్టి మేము నీతిమంతులుగా తీర్చబడతాము. మా నోటి మాటలను బట్టి మేము చెడ్డవారిగా తీర్చబడతామని నీ వాక్యము ద్వారా విన్న మేము గ్రహించి మా నోటిని మేము జాగ్రత్తగా కాపాడుకొని మమ్మల్ని మేము కాపాడుకుంటూ నిన్ను మయంపరిచేవారిగా ఉండే భాగ్యం అందరికి దయచేయండి అయినా. చేరి వచ్చిన బిడ్డలందరి పేరు పేరున వింటున్న వారందరి పక్షముగా నీ పాదం దగ్గర గోజాడుతూ మొరపెడుతూ విజ్ఞాపం చేస్తూ బ్రతమాడుతున్నావు నాయన. మీరే మమ్మల్ని రక్షించండి నాయన. అయా శత్రువు చేతి నుంచి పట్టుబడకుండా మమ్మల్ని తప్పించండి ప్రభా. అయా తల్లి గర్భమున పడదు మొదలుకొని ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చిన తండ్రివి నీకు లెక్కలేని స్తోత్రములు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. రాబోయే దినాలన్నిటి కృపా కనికరాన్ని చూపించి కాపాడుతూ మేము కూడా మా నోటిని కాపాడుకుంటూ నాయన భద్రపరుచుకుంటూ కళ్ళెం పెట్టుకొని అయ్యా సరైన మార్గంలో తిప్పుకుంటూ నిత్యము నాశనకరమైన గుంట్లో పడిపోకుండా రాకల పెట్టకుండా ఇతరుల్ని వెలుగై ఉండి వెలిగించే వారంగా మా మాటలు ఉన్నట్లు సహాయం చేసి పవిత్రపరిచి కాపాడుతూ పాపము చేయకుండా ఉండటానికి మా నోటిని మేము పవిత్రపరచుకునే భాగ్యం దయచేయండి ప్రభా. పాపము పలకకుండా మా నోటిని మేము కాసుకునే భాగ్యం దయచేయండి ప్రభా. నీ ప్రేమ కనికరాన్ని చూపించి అన్ని విషయాలు ఆదరించమని మరొకసారి చేరి వచ్చిన వారిని విన్నవారిని ఆశీర్వదించి దీవించి క్షేమం కలగజేస్తూ వారి నోటి ఫలం వారు పొందుకునే రీతిగా దీవించమని సమస్త ఘనత మహిమ వారు మీరే పొందుకోమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక.